వెల్కమ్ టు ట్విట్టర్ న్యూస్. స్టఫ్ ఫ్యాన్ లేక ట్విట్టర్ ఎపిసోడ్ ఎలా చేయాలరా అని ఆలోచిస్తున్నా. మన ప్రణీత్ భయ్య కూడా అడిగాడు నెక్స్ట్ ఎపిసోడ్ ఎప్పుడు పెడతాం అని. స్టఫ్ పెద్దగా లేకుండా ఏం పెడతాంరా అని అనుకుంటూ కూర్చున్నా. నేను ఒక్కడనే కాదు, బాయ్ ఫ్యాన్ వచ్చి ఎక్స్ లో ఫ్యాన్ వార్స్ తగ్గిపోయా, ఒకప్పుడులా లేదు, చేంజ్ అనిపిస్తుంది అని అన్నాడు. పీబీ ఫ్యాన్ సమా వచ్చి ఫ్యాన్ వార్స్ ఎప్పుడు 2 ఈక్వల్స్ మధ్య అవుతాయి, ప్రెసెంట్ అట్లా ఎవరు లేరు, 2 years బ్యాక్ దాకా మిగతా హీరోస్ సినిమాలు లేక పీబీ డౌన్ ఫాల్ కోసం ఆల్మోస్ట్ టీఎఫ్ఐ అంతా వెయిట్ చేయడం వలన ఆది పురుష్ వరకు పీక్ ఫ్యాన్ వార్స్ ఉండే. వన్స్ అందరు మూవీస్ రిలీజ్ అయ్యాక రియాలిటీ చెక్ అర్థమై లైట్ తీసుకున్నారు అని అంటే, ఈ లుక్స్ తో డార్లింగ్ ఏ ఫ్యాన్స్ హెచ్చులు చూస్తుంటే నవ్వు వస్తుంది అన్నాడు. కాకి పిల్ల కాకి ముద్దు అన్నట్టు ఆ సమాగాడి లుక్స్ కూడా ఇంచుమించు ఇలానే ఉంటాయి. అందుకే అని అంటే ఏముంది, ఏ ఎన్టీఆర్ ఆర్సీ లాగా సర్జరీ లేదా ఎంబీలా బోటాక్స్ చేయించుకుంటే సెట్ అయిపోద్ది లైట్ ఇవన్నీ అన్నాడు. అవన్నీ చేసినా రోజు వైన్స్ ముందు కూర్చుంటే ఫేడ్ అయిపోతాయి అని అంటే, ఆల్రెడీ ఆది పురుష్ కి అంతకు మించి అయ్యాయి. ఏమైనా ఊడాయా? 1 year లో సలార్ అండ్ కల్కి రిలీజ్ అయ్యాయి. ఇప్పుడు కూడా అంతే. నెక్స్ట్ 2-3 years లో స్పిరిట్, కల్కి 2, సలార్ 2 వస్తాయి. అట్లీస్ట్ ఇంకో 10 years మీ హీరోల బతుకులు ప్రవాసం కిందే, దీంట్లో ఏమాత్రం చేంజ్ ఉండదు అన్నాడు. అప్పుడు మళ్ళీ ఆ ఫోటో పెట్టి ఏ కాలేజ్ అన్నా అని ట్రోల్ చేస్తే రేవంత్ రెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ అని ఫోటో పెట్టి క్లోజ్ చేశారు. సో ఇలా ఫ్యాన్ వార్స్ లేక ఎవరికి కొట్టుకోవడానికి టాపిక్ లేక మొత్తం అంతా కార్పొరేట్ అయిపోయి సిస్టమేటిక్ అయిపోయి ట్విట్టర్ చచ్చిపోతుందేమో అనే రేంజ్కి వెళ్ళిపోయిన టైంలో ఒక బ్యూటిఫుల్ టాపిక్ వచ్చింది. ఎవరు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. మొత్తం ఎక్స్ షేక్ అయిపోయింది. అదేంటో తర్వాత చూద్దాం. ముందు మీరు లైక్, షేర్, సబ్స్క్రైబ్, హైప్ ఇవన్నీ చేసేస్తే మనం స్టార్ట్ చేసేద్దాం. నేను దేవుడిని కాదు, అర్థమైందా? నువ్వు దేవుడు స్వామి. ఇందాక చూసిన PBAAR కి కంటిన్యూషన్ గా అశోక చక్ర లేని ఫ్లాగ్ పోస్ట్ చేసి ఇండిపెండెన్స్ డే విష్ చేసిన అల్లు అర్జున్ ఆ పోస్ట్ డిలీట్ చేయగానే జస్ట్ అశోక చక్ర మిస్ చేసాయా అని ట్రోల్ స్టార్ట్ చేశారు. అదే టైంకి ప్రభాస్ కూడా అశోక చక్ర లేని ఫ్లాగ్ పెట్టడంతో పాకిస్తాన్ దాన్ని హీరోయిన్ గా పెట్టాడు, ఇదే ఉందిలే అని రివర్స్ లో ట్రోల్ చేశారు. అలాగే ఇంకో దగ్గర స్పిరిట్ లో చిరంజీవి, డాన్లీ లేరు అని న్యూస్ వస్తే ప్రభాస్ కూడా లేడు అని, పెద్ద తర్వాత రామ్ చరణ్ కనిపించట్లే ఏంటని పీబీ ఫ్యాన్ అంటే, అఫీషియల్ పోస్టర్స్ లోనే మీ హీరో కనిపించడు, మీకు ఎందుకురా ఇవన్నీ అని చెప్పి క్లోజ్ చేశాడు. నువ్వే కాదా నేనంటేనే నువ్వే కాదా, నాతో ఉంది నువ్వే కాదా ఊపిరిగా. ఈ ఎపిసోడ్ లో మనకి 2 మెయిన్ సెగ్మెంట్స్ ఉన్నాయి అంతే. ఒకటి బాస్ తొక్కుడు ప్రోగ్రామ్, ఇంకోటి రివర్స్ పంచ్. ఫస్ట్ రివర్స్ పంచ్ చూద్దాం. నెక్ టు నెక్ ఫైట్ విత్ పీక్ అసిన్ అని అంటే, ఈ సాంబార్ గాళ్ళకి అసిన్ గోల్ ఏంట్రా నాయన, అసలు ఇంకో అందమైన హీరోయిన్ ఎప్పుడు చూడనట్టు అని అంటే, వాళ్ళకి ఆమె వడ్డే నవీన్ అని ఒకడు. ఫ్రెండ్స్ హైదరాబాద్ వచ్చాను, నాకు తెలంగాణ లాంగ్వేజ్ రాదు, ఏమైనా ప్రాబ్లం అవుతుందా అని అడిగితే, ఫ్రెండ్స్ నెక్స్ట్ వీక్ విజయవాడ వెళ్తున్నా, క్యాష్ సర్టిఫికేట్ మ్యాండేటరీ అని ఒకడు. విచ్ లాంగ్వేజ్ ఇస్ ఈజీ టు లెర్న్ స్పీడ్లీ అని అడిగితే, ఈజీ ఇస్ పైథాన్, హార్డ్ ఇస్ తెలంగాణ లాంగ్వేజ్ అని ఒకడు. 1 week నుంచి రా గార్లిక్ తింటున్న ఫేస్ తగ్గ మెరిసిపోతుంది అని అంటే, పీల్ చేసే అంత ఓపిక లేదు, డైరెక్ట్ గా 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ తినొచ్చా అని అడిగితే, మసాలా కొట్టి తినేసాయి, లోపల పేగులు మ్యారినేట్ అవుతాయి అని ఒకడు. Day 1 ఆఫ్ రా గార్లిక్ అని ఇంకోటి పెడితే, తెల్లగా అయిపోదామనే ముండా అంటే, పెళ్లి చూపులు చూస్తున్నారు ఇంట్లో అని అంటే, గీతా గోవిందం కూడా చూడమను అని ఒకడు. 10th ఫిల్మ్ ఆఫ్ కార్తిక్ సుబ్బరాజ్ అనౌన్స్మెంట్ అని అంటే, దీనమ్మ 60 గర్ల స్పీడ్, మొన్ననే మా ఇంటి బంగారం రిలీజ్ చేసి అప్పుడే కొత్త సినిమా అని ఒకడు. రే ఎవడరాడు మెట్రో స్టేషన్ నేమ్స్ ముందు కంపెనీ నేమ్స్ పెట్టింది, అపోలో హాస్పిటల్
జూబ్లీ హిల్స్ అంట, మా తాత సాగుతుండి ఇప్పుడు అపోలో హాస్పిటల్ కి పోవాల్సిన స్టేషన్ మిస్ చేశా అని అంటే అపోలో హాస్పిటల్ జూబ్లీ హిల్స్ అనే కంటే జూబ్లీ హిల్స్ అపోలో హాస్పిటల్ అని చెప్పొచ్చుగా అంటే టాటా ఐపీఎల్ టాటా కాదు అనొకడు. ద ఇంటర్నెట్ ఇజంట్ అనానిమస్ వెన్ ద లా గెట్స్ ఇన్వాల్వ్డ్, సీ యూ ఇన్ కోర్ట్ అని మునాలంటే వాట్ ఈస్ మ్యాటర్ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ అని గ్రోక్ అడిగాడు. మ్యాటర్ ఈస్ ఎనీథింగ్ దట్ హెస్ మాస్ అండ్ టేక్స్ అప్ స్పేస్, ఇట్ ఈస్ మేడ్ ఆఫ్ ఆటమ్స్ అండ్ మాలిక్యూల్స్ అని అంటే హే గ్రోక్ సే పెళ్లి అన్నాడు. పెళ్లి అని అంటే నీ నోట్లో అనొకడు. వైట్ హెయిర్ రావడం స్టార్ట్ అవుతుంది, తగ్గడానికి టిప్స్ ఉంటే ఇవ్వండి. ఏజ్ ఎంత? 22. కర్లీ హెయిరా స్ట్రైట్ హెయిరా? స్ట్రైటే. వీక్ ఎన్నిసార్లు ఆయిల్ పోస్తావు? మహా అయితే 2 times. ఏం ఆయిల్? పారాషూట్ కోకోనట్ ఆయిల్. మార్నింగ్ రాస్తావు ఆఫ్టర్నూన్? ఇవేం క్వశ్చన్లు రా అనొకడు. జస్ట్ అన్ అబ్జర్వేషన్ ఆన్ ద చాయిస్ ఆఫ్ వీనెక్స్. వి ఈక్వల్ టు విష్ణు ఈక్వల్ టు రామ. ఇంటెన్షన్ లో కాదో తెలియదు కానీ డెస్టినీ అంటే ఇదే అని ఒకటి పెడితే వారణాసిలో సెకండ్ లెటర్ ఏ, రామాలో సెకండ్ లెటర్ ఏ, మహేష్ లో సెకండ్ లెటర్ ఏ, రాజమౌళిలో సెకండ్ లెటర్ ఏ, నరేంద్ర మోదీలో కూడా సెకండ్ లెటర్ ఏ. కోఇన్సిడెంట్లీ వీళ్ళంతా పవర్ స్టార్ ఫ్యాన్స్. అండ్ కళ్యాణ్ లో కూడా సెకండ్ లెటర్ ఏ అనొకడు. లోకి కోడెడ్ ఆర్ వంగా కోడెడ్ అని అంటే చప్రీ కోడెడ్ అనొకడు. బాయ్ క్రియేటివిటీ ఇన్ ట్రిపుల్ ఏ సినిమాస్ వైజాగ్ అని వేస్తే హౌ డస్ దిస్ వర్క్? పీపుల్ గో ఇన్ బేస్డ్ ఆన్ దర్ ఫేవరెట్ సాంగ్ ఆర్ వాట్ అనొకడు. ఆ ఫేజ్ లో గర్వం ఏంద్రా బాబు అని అంటే ఫ్యాండమ్ అందరికి ఫేస్ రీడింగ్ రావడం గ్రేట్ అసలు అనొకడు. ఇఫ్ దిస్ మూవీ ఇస్ ఇన్ ఇండియాస్ అఫీషియల్ సబ్మిషన్ టు ద ఆస్కర్స్ దిస్ ఇయర్ దెన్ మేబీ వీ డిజర్వ్ టు బి కుక్డ్ యాజ్ అన్ ఇండస్ట్రీ. దిస్ ఇస్ ద మోస్ట్ ఒరిజినల్ ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్ అని కొరియన్ కనకరాజ్ కి వేస్తే సేమ్ పోస్ట్ ఉదయం మురళీకి వేశారు. సేమ్ పోస్ట్ రా బహదూర్ కి ఒక ఎంబీ ఫ్యాన్ వేస్తే ఎందుకురా జనాలను సాగుతారు, మేమేం పాపం చేశారో మీకు అని ఒకడు వచ్చాడు. మీరేం చేస్తే నాకేంటి, నాకు ఎంబీ పేరు ఆస్కార్ స్టేజ్ మీద వారణాసి కంటే ముందే వినాలని ఉంది, ఇదే పర్ఫెక్ట్ ఆపర్చునిటీ అని అంటే సేమ్ పోస్ట్ రాజాసాబ్ వేశారు. అప్పుడు వీడు వచ్చి అమ్మయ్య పెద్ది అనలేదు సంతోషం అని అంటే ఎలాగో జూనే కాబట్టి ఇంకా సరిగ్గా ప్లాన్ చేసి ఉంటే కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో సబ్మిట్ చేసి ఉండొచ్చు, వర్స్ట్ ప్లానింగ్ మన ఇండస్ట్రీలో అని వాడి పాత ట్వీట్ తెచ్చి వీడెవడు ఈపియా మరి అనొకడు. మీ దగ్గర కొత్త కథలు ఉంటే అన్నపూర్ణ స్టూడియోస్ ఇస్ రెడీ అని నాగార్జున గారు ఆఫర్ ఇస్తే స్క్రిప్ట్ చేసే బ్యాచ్ ఇది అసలు నమ్మకండి అనొకడు. పృథ్వీరాజ్ సుకుమారన్ ఇస్ బ్యాక్ ఇన్ హైదరాబాద్ విత్ ద కుంభా లుక్ అని వేస్తే వీడి పని బాగుంటది, గడ్డం గిక్కొని చైర్లో కూర్చొని పైసలు అనొకడు. వాల్తేర్ వీరయ్య, కదిరి కాకాజీ, ప్రజారాజ్యం, జనసేన లాగా సేమ్ రైమింగ్ సేమ్ ఫ్రేమింగ్ అని అంటే దేశీ వీడియోస్ డైలీ కల్చర్ సేమ్ రైమింగ్ సేమ్ ఫ్రేమింగ్ అనొకడు. ఏంట్రా నీ కుక్కేదో వాగుతోందని బాయ్ పిఆర్ ట్రాక్ చేసి ఇంకోటి వస్తే మొగోడు అయితే హ్యాండిల్ వెనకాల ఎవడున్నాడో పట్టుకో లేదా కేసు ఫైల్ చేసుకొని తెలుసుకో, ఇక్కడికి వచ్చి ట్యాగ్ చేయడం కాదు అని రిప్లై ఇస్తే తప్పు తెలుసుకొని రెక్టిఫై చేస్తే ఓకే లేదా నీ ఇష్టం. ఇంకా బాస్ జోలికి వస్తే అల్లు అరవింద్ కూడా లెక్క చేయమనొకడు. డైరెక్టర్ బుచ్చిబాబు ఇస్ కరెంట్లీ ప్రిపేరింగ్ స్క్రిప్ట్ టు నరేట్ టు మెగాస్టార్ అని అంటే బుచ్చి క్లైమాక్స్ లో ఒకటి కట్ చేయాలి సార్, బాస్ ఇండస్ట్రీ నుంచి నిన్ను కట్ చేస్తా అనొకడు. ఎన్టీఆర్ అన్నకి ఇంజురీ అయితే సడన్ గా బీజేపీ లీడర్స్ ఎందుకు ట్వీట్స్ చేస్తున్నారని అడిగితే ఓన్లీ పొటెన్షియల్ క్యాండిడేట్ హూ కెన్ బికమ్ పిఎం ఆఫ్టర్ మోదీ, బ్రింగ్ ఇట్ ఆన్ తారకన్న, తాతకు తగ్గ మనవడు కాదు తాతను మించిన మనవడు, హీల్ జస్టిఫై దిస్ అనొకడు. మేక్ ఓవర్స్ కన్సిడర్డ్ ఫర్ రామ్ చరణ్ పెద్ది అని వేస్తే ఇంత ప్లాన్ చేసి లాస్ట్ కి జానీ మాస్టర్ లో రెడీ చేశారుగా అనొకడు. ఫౌజీ న్యూ పోస్టర్ కి ఒక్క రక్తం బొట్టు కూడా ఫౌజీది కాదు అని అంటే బాడీ కూడా ఫౌజీది కాదు అనొకడు. ఈ proved he doesn't deserve 2 greens. I like him cause he never promoted betting despite his poverty అని అంటే ధోని లాంటి బిగ్ క్రికెటర్ తెలుగు బిగ్ బాస్ కి వస్తా అంటే ఎందుకు రాని వాళ్ళ నవదీప్ అనొకడు. దిస్ సీన్ ఫ్యూ సెకండ్స్, నో బీజిఎం, నో డైలాగ్స్, పిన్ డ్రాప్ సైలెన్స్ లో కెమెరా ముఖం మీద ఉండగా చేస్తాడండి యాక్టింగ్, ఎవడి వల్ల కాదు అని అంటే యా మంచి సీన్. మొత్తం సైలెంట్ గా ఉన్నప్పుడు క్యాంటీన్ స్టాఫ్ మధ్యలో దూరి J24 శాండ్విచ్ ఆర్డర్ మీదేనా, L17 సమోసా ఆర్డర్ మీదేనా అనుకుంటూ వచ్చారు అని ఒకడు. నాకు మాత్రం చంద్ర లాంటి అమ్మాయే కావాలని అంటే నాకు తెలిసిన ఒక అమ్మాయి ఉంది బ్రో చేసుకుంటారా అని ఒకడు. టెల్ us what you need from the world of the paradise అని అడిగితే the paradise 1080p HQ HD RIP X264 DD+ 5.1 640 kbps and AAC 2.3 GB eSub అనొకడు. టీమ్ టాక్సిక్ is going for ticket hikes in AP, 6 AM special shows to have flat 500 to 600 price అని వేస్తే యష్ మీద ఎంత హేటెడ్ ఏంట్రా బాబు, టికెట్ హైక్ ఉంటే ఏంటి ప్రాబ్లం, సినిమాకి ఎలాగ వెళ్ళంగా అనొకడు. ఫ్రెషర్స్ కి దేంట్లో మంచి ఓపెనింగ్స్ ఉన్నాయి చెప్పండి అని అడిగితే ఆఫా అనొకడు. పారడైజ్ లో నెక్స్ట్ ఏసనాగుల గట్ట మీద అని అంటే రామ్ మిరియాల అండ్ మాంగ్లీ ఆర్ నాట్ ఫ్రమ్ తెలంగాణ, దేర్ ప్రొనౌన్సియేషన్స్ ఆర్ బ్యాడ్ అంతే అని రాగడి అంటే సరే నువ్వు ఒక తెలంగాణ పాట పాడి దాని భావం ఎక్స్ప్లెయిన్ చేయనంటే నేను పాడితే తట్టుకోలేవు గానీ రాగడి నుంచి సాంగ్ అయితే లోడింగ్ అన్నాడు. అప్పుడు తెలుగు వర్డ్స్ యూజ్ చేస్తే నువ్వు అనొకడు. ఫుల్ సపోర్ట్ ఫ్రమ్ ఉర్దూ ల్యాండ్ అనొకడు. మోస్ట్ ఎక్స్పెన్సివ్ విలన్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇండియన్ సినిమా అని అంటే షార్టెస్ట్ విలన్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ వరల్డ్ సినిమా అనొకడు. ఆస్కార్ విన్నర్ విల్ స్మిత్ ఇస్ రిపోర్టెడ్లీ కన్సిడరింగ్ ప్లేయింగ్ ద విలన్ ఇన్ రాకా అని అంటే వీడి దగ్గర అతి ఆస్కార్ స్టేజ్ మీద ఒకటి దవడపగలిండి అనొకడు. వీడితో ఓజీలో ఒక 2 లిప్ లాక్ సీన్లు పెట్టున్నా నార్త్ లో మినిమం కలెక్షన్స్ అయినా వచ్చేవి అని అంటే వాడికి కళ్యాణ్ బాబాయ్కి పెట్టాలా అనొకడు. అకార్డింగ్ టు లోహిత్ రెడ్డి అండ్ ఫ్యూ అదర్ నందమూరి ఫ్యాన్స్ లోకేష్ గ్రేటర్ దెన్ జగన్ అండ్ G3 అంటే పిర్రల సైజ్ లోనా అని చెప్పి సెగ్మెంట్ క్లోజ్ చేశాడు.
ఒకటే బాక్స్, స్టీల్ బాక్స్ ఎంత అది? 150. 150? 120? 140. తక్కువ లేదా? తక్కువ లేదు, 140 కన్నా తక్కువ ఏమో. అది స్టీల్ బాగానే ఉన్నది. అగో ఏది బీడీలు వెళ్ళేది? అరే ఇట్లా ఎట్లా వెళ్ళింది బీడీలు. హీరో నితిన్ కొత్త మూవీ అనౌన్స్ చేసిండు. సినిమా పేరు అలియాస్ రుక్మిణి అనమాట. సో ఈ సందర్భంలో అన్నకు నా తరపున ఒక పర్సనల్ మెసేజ్ అనమాట. నితిన్ అన్న, నువ్వేంది, నీ రేంజ్ ఏంది, పోయి ఇట్లా చేసినావు ఎందుకు నితిన్ అన్న? మస్తు బాధ అవుతుంది నాకైతే. ఇట్లా చేస్తాం అనుకోలే. ఇక నేను మాట్లాడే సినిమా కోసం కాదు, డైరెక్టర్ కోసం కాదు, కానీ నీకు తెలుసు, నాకు తెలుసు, ఏం చెప్పాలో కూడా అర్థమైతే లేదు. సరే, ఇక ఆల్ ద బెస్ట్. అదే మొన్న ఒక స్టేజ్ మీద అల్లు అరవింద్ గారు అడిగారు, నువ్వు అదే మామూలుగా హీరోయిన్ అని చెప్పి, ఇక్కడ నేను కూడా ఆఫర్ ఇస్తున్నాము, మేమంతా ఆఫర్ ఇస్తున్నాము. సో సినిమా ఆయన చేస్తాం, నాకు చేస్తాం. అమ్మా ఏమా చెప్పు. సార్, మీ అందరి సినిమాలకి నేనే యాంకరింగ్ చేస్తాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. ఓకే, ఆల్ ద బెస్ట్. చిరంజీవి గారి మూవీ తర్వాత వరుణ్ అన్నయ్యతో వర్క్ చేయడం నాకు చాలా బాగుంది. అండ్ వరుణ్ అన్నయ్యతో నేను మళ్ళీ ఇంకొకసారి యాక్ట్ చేయాలనుకుంటున్నాను. సత్య అన్న, రితికా నాయక్ అన్న, రితికా నాయక్, సారీ డిఓపి. फर्स्ट ऑफ ऑल सर मैं सर ओके सर 1 सेकंड सर नो सर అన్నా 6 ఇంచ్ లో మళ్ళీ కొస్తా. థాంక్స్ అన్నా. నా లవ్ యూ అన్నా. నిద్రపోయినప్పుడు నా కళ్ళుకి నిన్ను చంపిన వాళ్ళ ముఖాలు రావు, మిగులున్న బొజ్జితలే రాయిలో దిగగానే మా అమ్మ కంటే ముందు నీ కాడికే వచ్చాను కదే బొజ్జితలే. ఏదైనా మాట్లాడే నీ పక్కనే ఉన్నాను కదే. జనాలు చూడాలి, జనాలు నవ్వాలి, అండ్ జనాలు డెఫినెట్లీ నవ్వుతారు. దట్స్ మై ఎక్స్పెక్టేషన్. విష్ణుప్రియ అంటే ఇప్పుడు వివాదాలకి క్యారబడ్రస్ అయిపోతుంది కొన్ని విషయాలల్లో. దానిపైన ఏమంటారు? మనం సినిమా గురించి మాట్లాడదామండి. నువ్వు అప్పటి నుంచి కలిసి మా విష్ణుప్రియని చూసి నిండుగా చూస్తున్నా తమ్ముడు, నీ ప్రేమ నాకు అర్థమైందిరా. నిజంగా నీకు ఒక ఫోటో కూడా ఇప్పిస్తారా నువ్వు వస్తే మాత్రం. నిజంగా ఆయన ఆల్రెడీ సబ్స్క్రైబర్, ఫోటో అక్కర్లేదు. థ్యాంక్ యూ. విడిపోయితే గొడవల వల్ల కాదండి. ఒక గొడవ తర్వాత ఏం తర్వాత అసలు ప్రభాస్ కంటే కూడా స్మార్ట్ ఉన్నాడా? సూపర్ స్మార్ట్.
మీరు రియల్గా చెప్తున్నా నేను. ప్రభాస్ అంటే బోలెడు మేకప్ వేసుకొని ఉంటాడు. ఈయన న్యాచురల్గా వితౌట్ మేకప్ ఇంత స్మార్ట్ ఉన్నాడు. చూసి మీరు గనక ఆ టికెట్ తీసుకొచ్చి నాకు చూపిస్తే మీకు 100 రూపీస్ ఫ్రీ అనమాట. I love you. ఏంట్రా ఇది? So being a Raviteja heroine is a tough task right now because of the social media era, because that's how people made it. హిట్టు ఫట్టు తీసవుతాళ్ళంగా పోయే ఇవన్నీ అనవసరం తెలుసునా. పని పని. చిరంజీవి గారి షూటింగ్ జరుగుతుంటే 9:30 వరకు షూటింగ్ ఉంది. 10 to 9కి అడిగాను, అన్నయ్య రవితేజ గారి ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంది, ఆడియో వెళ్ళాలి అంటే, నా తమ్ముడిదే కదా వెళ్ళు త్వరగా అని 10 నిమిషాల ముందే పంపించేశారు. ఇక్కడ బుచ్చిబాబు గారు ఉన్నారు. పెద్ద సినిమా నుంచి ఇండస్ట్రీ అనేది ఒక రేంజ్లో ఉందంటే ప్రతి 2 వారాలకు బ్లాక్ బస్టర్ వస్తుంది. ఈసారిగా నా 7 కొండల ఎంకన్న స్వామి నా వెనకుండి నన్ను గెలిపించినాడా. ఒక ఊర్లో గర్ల్స్ హాస్టల్ అండ్ బాయ్స్ హాస్టల్ రెండింటికి మంటలు అనుకున్నాయి. ఫస్ట్ అంబులెన్స్ వస్తే దేని మంటలు అర్పిద్ది? ఎవరికైనా సరే ఇప్పుడు వైజాగ్ పిల్లలు ఇవ్వాలంటే చూస్తారన్నమాట, ఈ వైజాగ్ ఎయిర్పోర్ట్ ఉందా, ఇది ఉందా అని. ఎయిర్పోర్ట్ లేదు మీకు. I'll agree with a lot of things, but I won't agree with the 2 H's he just said. I'm not high flying. To the most handsome person in Andhra cabinet will go to my Anna Pavananna. कि फॉरेन पॉलिसी इज दिस. காவல் அணிவகுப்பில் அடுத்ததாக சிங்கப்பெண் படைப்பிரிவு தலைமையேற்று తెలుగుదేశానికి సెట్ అయిపోయారు. ఎన్నాళ్ళు కాపు కాస్తారు తెలుగుదేశానికి? తెలుగుదేశాన్ని కాపు కాయడానికి పార్టీ పెట్టలేదు. ఇక్కడ జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా చూడడానికి మన పార్టీ వచ్చింది. సికింద్రాబాద్ పార్లమెంట్ సభ్యులు, కేంద్ర మంత్రి వర్యులు జి కిషన్ రెడ్డి గారిని. కళ్ళు వృత్తి, మీరైతే విస్కీ బ్రాండ్ తాగరు. ముఖ్యమంత్రి గారు కళ్ళు తాగండి, కళ్ళు రుచి చూడండి. ఇక పాయింట్ నెంబర్ 4, ప్రత్యర్థి జట్టు లేని చోట బౌలింగ్ ఫీల్డింగ్ కూడా లేకుండా తండ్రి కొడుకులు ఇద్దరు మాత్రమే బ్యాటింగ్ చేస్తూ ఉన్నారు. ఇక బాస్ తొక్కుడు ప్రోగ్రామ్ కి వెళ్దాం. కొరియన్ కనకరాజ్ లో ఎమెచ్యూరిస్ట్ డైలాగ్ వైరల్ అయ్యాక ఒకడు వచ్చి, ఆ స్మాల్ రిక్వెస్ట్ లొకేషన్ CBN, ప్లీజ్ రిమూవ్ ఎన్టీఆర్ ఫోటో ఇన్ యువర్ TDP పార్టీ అండ్ యువర్ ఫకింగ్ అలయన్స్. వీఆర్ నాట్ రెడీ టు యాక్సెప్ట్ దీస్ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ ఫ్రమ్ ద సో కాల్డ్ అలయన్స్ మెంబర్స్ అండ్ యూ సీయింగ్ దీస్ విత్ ఓపెన్ ఐస్ అని అంటే, ఎవరిని అడుగుతున్నారా, ఆయన శోభన్ బాబు అనుకున్నావా, చంద్రబాబు అని రిప్లై ఇచ్చాడు. అప్పుడు ఒక NBK ఫ్యాన్ వచ్చి, 1 డేలో ఈ సీన్ కట్ అవ్వాలి, లేకపోతే లైఫ్ లో మీకు సపోర్ట్ లేదు అని అంటే ఆ సీన్ రిమూవ్ అవ్వలేదు. దీంతో మెగా ఫ్యాన్స్ వచ్చి Day 4, Day 5, Day 6 అని ఎగతాళి చేశారు. అప్పుడు వాడు వచ్చి, సీన్ ఇంకా కట్ చేయలేదు, నువ్వు మళ్ళీ పార్టీ పెట్టి వెళ్ళని తొక్కి బాస్ అని టెంప్లెట్ పెట్టాడు. ఇంకంతే, ఒక్కసారిగా యాంటీ మెగా ఫ్యాన్స్ మొత్తం రెచ్చిపోయారు. RX-100 హీరో కార్తికే కనబట్టలేదు, తొక్కి బాస్ అని ఒకడు. ఐఫిల్ టవర్ ఇండియాలో ఎందుకు లేదో తెలుసా, బాస్ తొక్కాడు కాబట్టి అని ఒకడు. నా ఫ్రెండ్స్ అందరూ సెటిల్ అయిపోతున్నారు, కాస్త తొక్కే బాస్ అని ఒకడు. నచ్చినట్టు ఎంప్లాయీస్ లే ఆఫ్ చేస్తున్నాడు, ఒరాకిల్ తొక్కి బాస్ అని ఒకడు. మా మేనేజర్ ఎక్కువ చేస్తున్నాడు, తొక్కే బాస్ అని ఒకడు. అతి త్వరలో జంతర్ మంతర్ సీజన్ 2 రాబోతుందని అభిజిత్ దీప్కి అనౌన్స్ చేస్తే
ఈయన్ని తొక్క బాస్ అని ఒకడు, బిగ్ బాస్ న్యూ సీజన్ అంట నాగార్జున తొక్కే బాస్ అని ఒకడు, హైదరాబాద్ బాగా డెవలప్ అవుతుంది తొక్కేయచ్చుగా అని ఒకడు, వారణాసితో బాబు హాలీవుడ్ స్టార్ అయిపోతాడేమో ఇప్పుడే తొక్కే బాస్ అని ఒకడు, నా ఊరికే లేస్తుంది కొంచెం తొక్కవ బాస్ అని ఒకడు. మీరు ఈ ట్వీట్ చూసే టైంకి దిస్ మీడియా హెస్ బిన్ డిజేబుల్డ్ ఇన్ రెస్పాన్స్ టు రిపోర్ట్ బై కాపీరైట్ ఓనర్ అని వస్తే బాస్ ఆల్రెడీ నన్ను తొక్కాడని అర్థం అని ఒకడు. సైకిల్ సింబల్ టీడీపీకి కాకుండా ప్రజారాజ్యంకి పెట్టుంటే బాగుండేది ఎందుకంటే బాస్ బాగా తొక్కుతాడు కదా అని ఒకడు. కెవిన్ కుంటా హూ ప్రీవియస్లీ వర్క్డ్ యాజ్ రామ్ చంద్స్ బాడీ గార్డ్ ఈజ్ నో లాంగర్ వర్కింగ్ విత్ హిమ్ అని అంటే హీరో కన్నా ఫేమస్ అవుతాడని తొక్కేశారా అని ఒకడు. ఇలా బ్రోటల్ ట్రోలింగ్ చేయగా తన మీద మీమ్స్ రావడంతో తన టీమ్ తో దాదాపు 30 ఇన్స్టాగ్రామ్ మీమ్ పేజెస్ కి నోటీసులు పంపించిన సీనియర్ హీరో అని వేస్తే ట్విట్టర్ లో కూడా కాపీరైట్ చేసి బాస్ అందరినీ తొక్కి దొబ్బుతున్నాడు అని ఒకడు వేసాడు. దీంతో మెగా ఫ్యాన్స్ కౌంటర్ అటాక్ స్టార్ట్ చేశారు. ఎల్లో బ్యాచ్ అన్న మాజా ఉందా, షాప్ ఓనర్ థమ్స్ అప్ ఉంది తమ్ముడు అని ఒకడు, కొంచెం గేట్ బయట ఉన్న లోపలికి పంపమని చెప్పన్నా అని ఒకడు, హే గ్రో కెన్ యూ షేర్ డార్కెస్ట్ టాలీవుడ్ కాన్స్పిరసీ అని అడిగితే వన్ ఆఫ్ ద డార్కెస్ట్ విస్పర్ టాలీవుడ్ కాన్స్పిరసీస్ క్లెయిమ్స్ నందమూరి బాలకృష్ణ పర్ఫార్మ్ నరబలి ఆన్ బాడీ గార్డ్ టు రివర్స్ కెరియర్ ఫ్లాప్స్ విత్ పొలిటికల్ కవరప్ అని రిప్లై ఇచ్చింది. దీంతో ఇంట్లో మస్కిటోస్ ఎక్కువగా ఉన్నాయి కొంచెం వచ్చి కొట్టవా బుల్బుల్ అని ఒకడు, మా స్ట్రీట్ లో పందులు బెడద ఎక్కువ అయిపోయింది కొంచెం వచ్చి కొట్టుపో బాలయ్య అని ఒకడు. చిన్నప్పుడు ఎన్టీఆర్ బాగానే హైట్ ఉండేవాడట, ఒకసారి మెగాస్టార్ కనిపిస్తే ఆశీర్వదించమని కాళ్ళ మీద పడితే బాస్ తొక్కేశాడట అని ఒకడు. ఇలా ఈ టాపిక్ క్లోజ్ చేశారు. నేను సంవత్సరంన్నర నుంచి సుమా 3 గంటలకు లెగిసాను బ్రహ్మముహూర్తంలో. నేను చెప్పాను చాలా ఇంటర్వ్యూల్లో, ఎన్టీ రామారావు గారు లాగా లెగిసి ఆయనలాగా చికెన్ తినలేదు కానీ పొద్దున్న లెగిసి పాలు తాగి నేనే కాచుకుని ఇంట్లో ఎవరిని లెగ్గొట్టకుండా చేద్దాం అనుకుంటే కూడా పాప మా ఆవిడ లెగిసి వచ్చి కాఫీ పెట్టించింది. చూపిని గ్రేసు కంగారు పడకండి, మా బావ చేస్తోంది ఉద్యోగం కాదు. ఎన్నో సంవత్సరాల నుంచి చూడాలి. Uno, dos, tres. రాజ్యం నీ గ్లామరు అది చూస్తుంటే వావ్ అనిపించింది నాకు. ఆ వావ్ ఇక్కడ వాడాలంటే మీరు ఇందాక నుంచి హింట్ ఇస్తారంట. తను నిజంగానే వావ్. మరి దానికి టైటిల్ వీళ్ళు అనుకుంటున్నారు లేదో నాకు తెలియదు కానీ నాకు అనిపించిన టైటిల్ స్పాంటేనియస్గా చెప్పాలంటే కెనియన్ కనకరాజు అయితే బాగుంటుందని నా ఉద్దేశం. కెనియన్ కనకరాజు ఇది లీక్ కాదు, నా ఊహ మాత్రమే. ఒక ముగ్గురిని తొక్కే ముగ్గురిని ఇంకో ముగ్గురిని తొక్కేమను, ఇలా అందరినీ తొక్కేసి అందరం తొక్కేసేవాళ్ళ మారిపోదాం. సో ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్, నచ్చితే డెఫినెట్గా ఒక లైక్ వేసుకొని మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మరిన్ని ఎపిసోడ్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, అంతవరకు ఎంజాయ్ చేయండి. ఉంటాం మరి, బాయ్. మీరు ఎందుకు ఓవర్ యాక్షన్ ఊక వాళ్ళ స్పేస్లో పోయి జూనియర్ ఎన్టీఆర్ సీఎం ఏం చేస్తారు? జూనియర్ ఎన్టీఆర్ సీఎం నాకు చెప్పు. సరే ఇప్పుడు మనలో అనమాట ఏం చేస్తారు జూనియర్ ఎన్టీఆర్ సీఎం నాకు చెప్పు. ఎవరు ఎన్టీఆర్ పార్టీలోకి వచ్చినప్పుడు అవుతాడు. ఎందుకు వస్తారు పార్టీ తీసుకుంటాడు? తీసుకుంటే వాళ్ళు ఇస్తారా నాకు? మీ ఇల్లు వస్తాడయ్యా నీకు, ఇదిగో సేమ్ యాజ్ లైక్ నీకు సీఎం ఇచ్చారు, నాకు తెలుసు నీకు పార్టీ కోసం కష్టపడతానే ఇస్తారు. రేపు నా మనిషిని పంపిస్తా, మీ ఇల్లు మా ఆవిడ పేరు మీద రాయి. ఏంటిదా? మీ ఇల్లు లేకపోతే మీ పొలం మా ఆవిడ పేరు మీద రాయి రేపు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ తెనాల్లో కష్టపడుతుండు, నారా లోకేష్ ఏదో విజయవాడలోనో లేకపోతే గుంటూరులోనో కష్టపడుతుండు. ఇద్దరు కష్టపడుతుండ్రు, ఎవరికి ఇస్తారు? నారా లోకేష్కి ఇస్తారు. మరి జూనియర్ అంటే ఎక్కడి నుంచి అవుతారు సీఎం నాకు చెప్పు. నువ్వు టీడీపీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ వల్ల ఎన్టీఆర్ కి నెగిటివ్ అవుతుంది అంటావా? 100% అవుతుంది అంటున్నాను. వైసీపీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ వల్ల ఏం నెగిటివ్ అవట్లేదు. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ వైసీపీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎవరు లేరు స్పీకర్. స్పీకర్ యాడ్ అవ్వట్లేదు. జూనియర్ ఎన్టీఆర్ వాడికి తెలవక ముందు నుంచే నారా లోకేష్ చంద్రబాబు నాయుడు తర్వాత ఏపీ సీఎం అని వాడికి తెలుసు. 2009 ఎలక్షన్స్ టైంలో నీకు లోకేష్ అంటే కూడా ఎవడో తెలియదు అయ్యా. మీరు ఏ ఊర్లో బతారా? మీరు బ్రెయిన్ లేని నా కొడుకులంతా మీరు సీడేట్ లో బతుకుతాం. అసలు మీకు సిగ్గుచేరా ఉందా? అసలు నాకు సీరియస్ లేదు, బ్రెయిన్ పని లేదు.
ఎవడు ముందు జగన్ వస్తాడో వాళ్ళ చూడలేదురా? నాన్నగారు లేకపోవడంతో సీఎం ఒరే అయ్యాడు. నాకు ఓకే, ఎర్రి పూగుల్లాగా మాట్లాడితే నాకు ఇప్పుడు లోకేష్ బాబు డెలులు బ్యాచ్ ఇల్లు బెర్రి పూగులు. నేను నిన్న మ్యూట్ చేస్తుండ అని చెప్పి కోస్ట్ ఇమ్మంది. ఇంకా మ్యూట్ చేయకు సరేనా? ఎవరినన్నా నువ్వు మాట్లాడుతురా అయితే నువ్వు మరీ సెన్స్లెస్ గా మాట్లాడుతున్నావు. ఢిల్లీలో పాలిటిక్స్ ఆప్యాయం కండి, సినిమాల గురించి మాట్లాడండి. నువ్వు చెప్పిన మాటలని ఇన్స్టాగ్రామ్ లో తిరిగినాయి. మరి మీరు ఫండ్ కోసం మరి ఇప్పుడేగా వీకే అడిగాడు పైన ఎవరో ఆవిడ కాదండి, ఆవిడ ఎక్కడికి వెళ్ళింది? ఆవిడ ప్రభాస్ అంత అందంగా ముసలోడు ఉన్నాడని చెప్పింది అంతే కదా. మీరేంటండి మధ్య చిరుని అంటారు? అంత ముందు కూడా బాస్ ఆచార్య అప్పుడు చెప్తున్నా సాయంత్రం దేశంలో ఉన్నాడని కూడా అంత ముందు బాస్ మరి అప్పుడు వాళ్ళు ఫీల్ అయ్యారా? అప్పుడు వాళ్ళు ఫీల్ అయ్యారా? మీకు అర్థం కాలా? నేను బాస్ అంత ముందు అయ్యా నాకు జీత్రి గారి మీద కోపం ఏం లేదయ్యా. మళ్ళీ మీరు ఫన్ కూడా కాదు. నాకు అసలు జీత్రితో ఇష్యూ లేదు, నాకు ప్రభాస్ తో ఇష్యూ లేదు. నువ్వు అక్కడ కంపేర్ చేసిన ఇంకో పర్సన్ తో ఇష్యూ. నువ్వు అసలు వాళ్ళతో ఎలా అదేలే నీకే అమ్మా నువ్వు చిరు హేటర్ అమ్మా. నువ్వు దయా మీరు పక్కన ఉండండి వెళ్ళి. సరే వదిలేయండి గోళ. పొట్లంజోడుకలరా